నేటి నుండి తెలంగాణలో గ్రామ సభలు పెట్టారు కదా. ఈ గ్రామ సభలు పెట్టిన రోజు నుంచి అన్నా కనీసం మొదటి రోజన్నా మంత్రులు వీళ్ళు అందుబాటులో ఉండాలి కదా. పాపం ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరణ ఇవ్వాలంటూ కలెక్టర్లకు బట్టి ఆదేశం చేసిండు. వాళ్ళు ఎట్లుందనంటే పాపం మేము చెప్పలేమురా నాయన, ఏమిస్తురని మేము చెప్పాలి. ఎటు 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 తిప్పినా చుట్టూ తిప్పినా స్ట్రైట్గా తిప్పినా గిదే ముక్కు అన్నట్టుగా మీరు ఎంత వివరణ ఇచ్చినా కూడా అక్కడ ప్రజలు పోతే ఇవాళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు ప్రజాప్రతినిధులు పోయినా తరిమి తరిమి కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం గతంలో చూడలేదా? ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంటున్నప్పుడు మీరు తీసుకోవడమే తప్ప ఏమీ ఇస్తలేరు అని చెప్పేసి ఉన్నా కూడా కొంత ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ లేదంటే లీడర్లకు కానీ ఆ మంత్రులు చెప్పిన వాళ్ళకి మాత్రమే వస్తున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున మనం మహిళలు గోల చేసింది చూడలేదా? ఏం చేసిరని ప్రజాపాలన ఉత్సవాలు అంటారు, వారోత్సవాలు అంటారు, తర్వాత గ్రామ సభలు. ఈ గ్రామ సభలు పెట్టి పోనీ దాంట్లో లోటుపాట్లు ఏమన్నా తెలుసుకున్నా కూడా మంచిగుంటుంది. కానీ మళ్ళా గిదే ఏం చేసిరని మీరు సంక్షేమ పథకాల గురించి వివరిస్తారు. ఇవ్వండి వివరణ. ఎందుకు ఇవ్వలేదు? తులం బంగారం ఎందుకు ఇవ్వలేదు? చాలా చెప్పారు కదా. ఇప్పుడు 1,50,000 అయింది, 1,70,000 అయింది కాబట్టి ఇప్పుడు ఇవ్వలేమని చెప్తారు. బంగారం రేట్ అనేది ఎప్పుడు ఎట్లుంటుందో ఎవరికి తెలియదు కదా. అంటే మీకు ఫిక్స్డ్గా మీరు మేనిఫెస్టోలో మీరు పెట్టారు కాబట్టి ఫిక్స్డ్గా ఉంటుంది అనుకున్నారా బంగారం? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదు? ఏం వివరణ చెప్తారు? ఇలా కలెక్టర్లు వెళ్ళి మంత్రులు పోయి వివరణ చెప్పాలి, ఎమ్మెల్యేలు పోయి వివరణ చెప్పాలి. అప్పుడు వాళ్ళు దానికి సర్దుమణికి ఉంటారా, అడ్జస్ట్ అవుతారా, అసలు వాళ్ళు తిరిగి వాళ్ళ నుంచి ఎలాంటి రెప్రకేషన్స్ వస్తాయనేది అప్పుడు చూడాలి కదా. ఏం ప్రజలు అంటారు, ఏం ఊడబొడిసిరని చెప్పేసి గ్రామ సభలు పెట్టి చాలా గొప్పలు చెప్పుకోవాలనుకుంటున్నారని చెప్పేసి 6 గ్యారంటీలలో 13 అంశాలు ఉంటే ఎన్ని అంశాలను మీరు అమలుపరిచారు? వాళ్ళు 6 గ్యారంటీలో 13 అంశాలను చూసే కదా కాంగ్రెస్ పార్టీని ఆ మాత్రమన్నా గెలిపించుకున్నారు. కానీ అది ఆ కృతజ్ఞత కూడా లేకుండా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నామని ఎంతమంది. సరే మీ లెక్క ప్రకారమే చూద్దాం. 30,000 కోట్ల రూపాయలు అన్నారు మీరు చెప్పింది రుణమాఫీ, కానీ మీరు ఇచ్చిందంతా మీ లెక్కల ప్రకారం మీరు చెప్పుకుంటుంది 21,000 కోట్లు అన్నారు. మరి రిమైనింగ్ 9,000 కోట్ల పైసలు ఏడిపోయినాయి. మరి అంతమంది రైతులకు ఇప్పుడు ఏం వివరణ ఇస్తారు? ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి మీరేం చెప్పారు? 15,000 అని చెప్పారు. ఇప్పుడు మొన్న వేసింది 1 ఎకరం పైసలు. మరి మిగతావి ఎందుకు లేదంటే ఏం వివరణ ఇస్తారు? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఏం వివరణ ఇస్తారు? ఈరోజు చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, చదువుకునే పిల్లలకు విద్యా భరోసా కార్డు అని చెప్పారు, నిరుద్యోగ భృతి అని చెప్పారు. ఏ ముఖం పెట్టుకుని ఏం వివరణ ఇస్తారు చెప్పారు? ఆ వివరణ ఇవ్వాలంటే ఇలా ముఖం సాటేసుడు కాదు. ఈడ గ్రామ సభలు పెట్టి మీరు ఇలా 5 రాష్ట్ర ఎలక్షన్స్ అని తరా కూడా పోయి ఆడ చేరిండ్రు కదా. ఈ నుంచి మూటలు సర్దుకొని ఈరోజు ఎవరు వివరణ పాపం కలెక్టర్లా ఏం చెప్తారు వాళ్ళు? మీ రాజకీయ రణరంగంలో ఈరోజు అధికారులు బలి కావాలా? వస్తాయని చెప్పి మభ్యపెట్టాలన్న గ్రామ సభల్లో మీకు అన్నీ ఇచ్చినాము, చాలా అద్భుతంగా ఉంది, అద్భుతోత్సాహ అని చెప్పేసి చెప్పాలనా? ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది. కొన్ని రోజు ప్రజాపాలన వారోత్సవాలు అంటారు. ఆ ప్రజాపాలన ఏంటో ఆ దేవుడికే తెలవాలి. ఇప్పుడేమో గ్రామ సభలు పెట్టేసి ఆ గ్రామ సభల్లో ఈ సంక్షేమ పథకాల అమలు తీరు, ఈ సంక్షేమ పథకాల తీరు విషయంలో వివరణ ఇవ్వాలంటే ఏముందని వివరణ ఇచ్చుకుంటారు? చేతులు జోడించి మా చేత కాలేదు అనేసి చేతులు ఎత్తాలి. వాళ్ళు ఏం చెప్పాలంటే అధికారులు ఇవ్వాలా, కలెక్టర్లు వాళ్ళు ముఖం చూపించలేక పక్క రాష్ట్రాలకు పోయి ఇక్కడ పైసలు ఉంటే తీసుకొని 1,000 కోట్లు మనిషికి 1,000 కోట్లు మూటముళ్ళు సర్దుకొని పక్క రాష్ట్రాలకు పోయి పైసలు ఇయ్యనిక, మీకు ఇయ్యనిక పైసలు లేవు, కోసినా పైసలు లేవు, ఇచ్చిన కాడికి మేము ముఖాన్ని వేస్తాము, సర్దుకొని ఉండండి అనేసి వివరణ ఇస్తారా? ఈ ప్రభుత్వం చేత కాలేదు అందుకే ఇయ్యదు అని చెప్తారా? ఒక్కడేం చెప్పాలంటే అవునమ్మా గత ప్రభుత్వమే బేష్, అందుకే ఇప్పుడు మంత్రులకు ముఖం చూపించనిక కూడా టైము లేదు, తీరిక లేదు, ధైర్యము లేదు. సో వీళ్ళు ఏమి ఇయ్యరు, ఇచ్చిన కాడికి ఏమైనా ఉంటే పావులో పరకో సర్దుకోండి, ఇంతకు మించి ఏమీ లేదని. ఇది బేష్ అనుకుంటా నేనైతే. గత ముఖ్యమంత్రి చాలా బెటర్ అమ్మా, మీ కష్ట సుఖాలన్నీ ఆదుకొని మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాడు, ఇలా పరిస్థితి చూడు కదని గిది చెప్పాలి. ఇలా కలెక్టర్లు నిజం చెప్పాలి. అంతకు మించిన వేరే గత్యంతరం అయితే ఏం కనబడుతుంది? ఇంకా ఏముందన్నాడు వివరణ ఇచ్చుకుంటారు? ఇయ్యలేమనా, ఇచ్చినమనా? ఇయ్యలేమంటే ఊకోరు,
ఇచ్చినామంటే తంతారు, రెండింటికి ఉంది, అట్టైనా తంతారు ఇట్లయినా తంతారు. ఎందుకు నేను ఇంతగా మాట మాట్లాడుతున్నా అంటే అవును, వాళ్ళు అంతగా నమ్మించి మోసం చేసినప్పుడు ఏమి ఈ మాత్రం మాట్లాడరా? వాళ్ళ నమ్మకం మీద దెబ్బ కొట్టినప్పుడు ఎందుకు ఊకుంటారు వాళ్ళు? సో వీళ్ళ సంబరం గ్రామ సభలట, గ్రామ సభల్లోనే వాళ్ళు ఏందో చూపిస్తారు. పోయినరు ఒకసారి, అందుకే కదా ఎవరు కూడా ముఖం చాటేసి పక్క రాష్ట్రాల్లో తిరుగుతున్నారు.